అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేఈ మెయిన్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్ యొక్క పేరెంట్స్ కోసం ఈ వీడియో స్పెషల్గా నేను చేస్తున్నానండి. కారణం ఏంటి అంటే చాలామంది పేరెంట్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రతి వీడియోలోనూ మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ గురించి మీరు ర్యాంక్స్ చెప్తున్నారు. అసలు మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్కి ఉన్నటువంటి స్కోప్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, ఎట్లాంటి జాబ్స్ అందుబాటులో ఉంటాయి అనే విషయాన్ని వాళ్ళు అడగడం జరిగింది. మీరు అడిగిన ప్రశ్న నిజంగా సమంజసమైనటువంటి ప్రశ్నే. ఎందుకు అంటే సిఎస్సి గురించి అందరికీ తెలుస్తుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చేస్తే మా అబ్బాయి సాఫ్ట్వేర్లో జాయిన్ అవుతాడు, మంత్లీ 1,00,000-2,00,000 శాలరీ వస్తుంది అని. అది ఒకటే ఎక్కువ డిస్కషన్లో ఉంది కాబట్టి అది అందరికీ తెలుస్తుంది. కానీ మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ చాలామంది డిస్కషన్లో ఉండదు కాబట్టి దీనిపైన అవగాహన తక్కువ ఉంటుంది. అందుకే నేను ఎక్కువ ర్యాంక్ వచ్చిన మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ లాంటి బ్రాంచ్ ఉంది, ఇది కూడా జాయిన్ అవ్వచ్చు అనే విషయం మీ అందరూ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. అంటే మనం ఎన్ఐటీలో చదివించాలి, ఐఐటీలో చదివించాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి మన స్టూడెంటు పెద్ద ర్యాంక్ వచ్చేసినప్పుడు మనం ఐఐటీని లేదా ఎన్ఐటీల్లో సీట్ను కోల్పోకూడదు. అది మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ రూపంలో ఆ బ్రాంచ్ని మనము జాయిన్ చేస్తే కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నది నా ఉద్దేశం. ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్కి సంబంధించి అయితే స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటిది, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లాంటిది, అలాగే విశాఖపట్నం జిందాల్ స్టీల్ ప్లాంట్ లాంటివి, అండ్ ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ లాంటిది, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటరు, ఇస్రో, హిందుస్థాన్ కాఫర్ లిమిటెడ్, ఇట్లాంటి మంచి మంచి పబ్లిక్ సెక్టర్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది కూడా ప్యాకేజ్ కూడా చాలా మంచి ప్యాకేజ్ వాళ్ళకి వస్తూ ఉన్నది. చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీలో కూడా ఈ మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది. వాళ్ళకి 1 to 5 years ఎక్స్పీరియన్స్లోనే 11 lakhs నుంచి 25 lakhs కూడా ఫర్ యానం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళకు ఉన్న స్పెసిలిటీస్ కూడా వేరు. పీస్ఫుల్ జాబ్, స్టేబుల్ లైఫ్, హ్యాపీ లైఫ్. అదే కంప్యూటర్ సైన్స్ నుంచి మన స్టూడెంట్ చదివిన తర్వాత 1 lakh 2 lakh ఫర్ శాలరీ వస్తే ఫర్ మంత్, ఆ వర్క్ ప్రెజర్ ఎంత ఉంటుందో ఇప్పటివరకు చేస్తున్న వాళ్ళు అడిగితే తెలుస్తుంది. వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ ఎన్ని వస్తున్నాయో వాళ్ళు అడిగితే తెలుస్తుంది. కాబట్టి మనం ఒక సిఎస్సినే బేస్ చేసుకొని మనం ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల మైండ్ సెట్ ప్రకారము మీరు వెళ్ళడానికి ప్లాన్ చేయండి. వాళ్ళకి ఎలా మైండ్ సెట్ ఉంటే అలాగే మీరు వాళ్ళకి గైడ్ చేయండి. కానీ ఉన్న ఆపర్చునిటీల్లో మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ కూడా ఒక ఆపర్చునిటీ ఉంది అని మీకు నేను చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్లో అసలు ఏంటి ఈ మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ అంటే, ఇక్కడ మెట్రాలజికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఈ కంప్యూటర్ చిప్స్ ప్రిపేర్ చేయడంలోను, టీవీ చిప్స్ తయారు చేయడంలోను, ప్రాసెసింగ్ చేయడంలోను, కొత్త మెటీరియల్ని క్రియేట్ చేయడంలోను, సిరామిక్స్, మెటల్, సెమీ కండక్టర్స్ ఇలాంటి వాటిని ఏ కంపెనీకి కావలసినటువంటి విధంగా ఆ మెటీరియల్ని వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. అంతేకాకుండా ఈ మెట్రాలజికల్ చేసినటువంటి వాళ్ళు మన దేశంలో చూస్తే 2,500 మందే సంవత్సరానికి బయటకు వస్తూ ఉన్నారు. అదే మిగతా బ్రాంచ్లన్నీ చూసుకుంటే 10 లక్షల మంది బయటకు వస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగాల కంటే మన ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువ. కానీ మెట్రాలజికల్ సైన్స్ విషయంకి వస్తే మెట్రాలజికల్ స్టూడెంట్స్ 2,000 నుంచి 2,500 మంది బయటకు వస్తే, మనం ఇండియాలో ఇంత పెద్ద దేశంలో ఇన్ని కంపెనీస్ 2,000 మందికి జాబ్స్ క్రియేట్ చేయగలవు. చాలామంది మెట్రాలజికల్ చేసినటువంటి మనం స్టూడెంట్స్ని కానీ మనం అప్రోచ్ అయితే వాళ్ళు చెప్తారు, ఆఫ్టర్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత గేట్ ఎగ్జామ్ రాసుకున్న తర్వాత ఐఐటీలో వాళ్ళు ఎంటెక్ చేస్తే వాళ్ళు మంచి బ్రాంచ్ ద్వారా మంచి జాబ్ తీసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్కి సంబంధించినటువంటి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కువగానే ఇక్కడ టచ్ అవుతూ ఉంటుంది. ఇది మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇనార్గానిక్ కెమిస్ట్రీ కూడా ఎక్కువ ఇక్కడ టచ్ అయి ఉంటుంది. అండ్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది, ఫ్లూయిడ్ ఫ్లో అండ్ హీట్ ట్రాన్స్ఫర్, ఇట్లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. దీని ద్వారా స్టూడెంటు కొంచెం సాఫ్ట్ స్కిల్స్ కూడా పెంచుకుంటే పెద్ద కంపెనీల్లో మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. మంత్లీ 1,50,000 2 lakhs తీసుకుంటున్నారు విత్ పీస్ఫుల్ జాబ్ తోటి. కాబట్టి మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్కి చాలా మంచి స్కోప్ ఉంది. మీ పిల్లలకు ఎవరైతే కొంచెం అనుకోకుండా పెద్ద ర్యాంక్ వచ్చి ఎన్ఐటీలో చదివించాలి, ఐఐటీలో చదివించాలనుకున్నప్పుడు డెఫినెట్గా మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్కి మీరు ఒక చాయిస్గా ఎంచుకోండి.
డెఫినెట్గా మన స్టూడెంటు ఐఐటి ఎన్ఐటీలో చదువుతాడు. అందుకోసమే నేను ప్రతి వీడియోలో సిఎస్సిలో 300 లేదా 1000 2000 తోటే ర్యాంక్ కట్ అయిపోతుంది అన్నప్పుడు అంత ర్యాంక్ అందరికీ రాకపోవచ్చు కదా. కొంతమందికి ర్యాంక్ ఎక్కువ రావచ్చు కదా. వాళ్ళు ఎందుకు ఎన్ఐటీని లూజ్ చేసుకోవాలి? అందుకోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్ ఆల్సో. ఆల్ మై వీడియోస్ ప్లీజ్ లైక్. ఇది అంతా కూడా నాకు మంచి బూస్టింగ్గా ఉపయోగపడుతుంది. కాబట్టి మరొకసారి అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.